न कार्तीकः समो मासः न कृतेन समं युगं न वेदसदृशं सहस्रं न తీర్థాయ గంగమాసమం అని వ్యాసమహర్షి వాక్యం. అంటే కార్తీక మాసానికి సాటి వచ్చే పవిత్రమైన మాసం లేదు. ఏ చిన్న పుణ్యకార్యమైనను అనేక రెట్లు ఫలితం ఇస్తుందని శ్రీ స్కాంద పురాణంలో పేర్కొన్నారు. అంటే కార్తీక మాసం లాంటి మాసం, కృతయుగం లాంటి యుగము, వేదం లాంటి గొప్ప శాస్త్రం, గంగానది లాంటి పరమ పుణ్యతీర్థం ఎక్కడా లేదు. చంద్రుడు పూర్ణిమ రోజు కృత్తికా నక్షత్రంలో ఉంటారు కాబట్టి కార్తీక మాసం అంటారు. పరమ పవిత్రమైన మాసం. మనకే కాదు, సర్వదేవతలకు కూడా ప్రీతిపాత్రమైన మాసం. హరిహరులకు చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం. దీన్నే దామోదర కార్తీక మాసం అంటారు. సూర్యోదయమునకు ముందు చేయు స్నానము ప్రాతస్నానం అంటారు. ప్రాతస్నానం చాలా పవిత్రమైనది. దీపం జ్యోతి పరబ్రహ్మ అనే దీపాన్ని ప్రార్థిస్తూ ఉంటాము. ఈ నందాదీపం 24 గంటలు అఖండంగా వెలిగేది. ఆవు నీరుతో కానీ నువ్వులతో కానీ వెలిగిస్తే పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో ఈ దీపాన్ని వెలిగించి పవిత్రత పొందుతాము. మానసిక శారీరక ఆరోగ్యంకు మంచిది. దీపదానం చేయడం చాలా మంచిది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మన శక్తి కొలది మనం చేసే ఎటువంటి చిన్నదానమైనా కూడా అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతాము. స్వర్గానికి దారి చూపించే వ్రతం దామోదర వ్రతం. ఈ 14 లోకాలు అంటే అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళం, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపలోక సత్యలోకాలు. మనం దేన్ని కోరుకుంటాము? స్వర్గానికి చేరుకునే మార్గం కోరుకుంటాము. అదే కార్తీక దామోదర వ్రతం. కార్తీక మాసాన్ని దామోదర కార్తీక మాసం అంటారు. మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు సంవత్సరం పాటు ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఆ విష్ణువును పూజించి పారాయణ చేస్తాము. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పేరు తెలుపబడింది. అలా మార్గశీర్ష మాసానికి కేశవ అన్న నామంతో చెప్పబడింది. కార్తీక మాసానికి దామోదర అన్న నామం వచ్చింది. అందుకే ఈ కార్తీక మాసాన్ని కార్తీక దామోదర మాసం అంటారు. దామము అంటే లోకము, దామోదరుడు అంటే ఈ లోకములను తనలోనే నింపుకున్నవాడు. దామము అంటే త్రాడు, ఉదరము అంటే పొట్ట, పొట్టకు తాడుతో కట్టబడినవాడు కృష్ణుడు. ఆయనే దామోదరుడు. కార్తీక మాసంలో సంధ్యాకాలంలో పెట్టిన దీపం చాలా ప్రధానమైనది, విశిష్టమైనది, పవిత్రమైనది. ప్రదోషకాలం అంటే సంధ్యాకాలంలో సూర్యాస్తమయం తర్వాత ఈ కాలంలో శివుడు ఆనంద తాండవం చేస్తాడు. అందువల్ల ఆ స్వామిని ఆరాధిస్తే ఆ స్వామి కృప ఖచ్చితంగా కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో శివపురాణం, చక్కటి గ్రంథాలను చదవడం వల్ల సద్గతులు, సుఖాలు కలుగుతాయి. కార్తీక మాసంలో గోపూజ కూడా ప్రధానమైనది. వన మహోత్సవం అందరి మధ్య కూడా మానవీయ సంబంధాలను, విలువలను పెంపొందిస్తుంది. ఆ వనాల్లో అందరం భోజనం చేయడం వల్ల మంచి జీవశక్తి లభిస్తుంది. నమ్మక జమకాలతో, పురుష సూక్తంతో, అన్నిటితో ఆ శివుని చక్కగా అభిషేకిస్తూ ఉంటాము. తులసి కళ్యాణం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జరుపుకుంటాము. ఈ రోజున తులసి చెట్టును, ఉసిరి చెట్టును పూజించి కళ్యాణం చేస్తాము. తులసి చెట్టు లక్ష్మీ స్వరూపం, ఉసిరి చెట్టు విష్ణు స్వరూపం. అంటే క్షీరాబ్ద ద్వాదశి రోజున మనం శ్రీమన్నారాయణుని, లక్ష్మీదేవిని పూజిస్తాము.